సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దేవరా ట్రైలర్ ఏదైతే ఉందో ఇప్పుడు రిలీజ్ అయింది అండ్ నేను చూడడం కూడా జరిగింది. అండ్ ఈ ట్రైలర్ గురించి చెప్తే చాలా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ రోల్ అయితే ప్లే చేస్తున్నట్టు నాకు అనిపించింది. అది ఎప్పుడు అనిపించింది అంటే, జాన్వీ కపూర్ ఒక మాట అంటుంది, ఒక మాట అన్న తర్వాత వాడికి ఒక కోపం వస్తుంది ఎన్టీఆర్కి. ఆ కోపం వచ్చినప్పుడు వాళ్ళ బామ్మతోనో లేకపోతే వాళ్ళ అమ్మగారితోనో అంటాడు, ఇలాగా నీ కొడుకు వాళ్ళ కొడుకు గురించి కొంచెం లైక్ పొగరుగా మాట్లాడుతారు అనమాట. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, మొత్తం ఇద్దరు డబుల్ యాక్షన్లో ఉన్నారని నాకు అర్థమైంది. అండ్ మీ అందరికీ తెలుసు, దేవరాలోని సాంగ్స్ కానీ వాళ్ళ స్టిల్స్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా హైలైట్ అయినాయి. అండ్ సాంగ్స్ ఒకటి ఎంత పెద్ద హైలైట్ అయ్యో అందరికీ తెలిసిందే. అండ్ ఈ సినిమాలోని సైఫ్ అలీ ఖాన్ విలనిజం అయితే అదిరిపోతుంది. అండ్ సైఫ్ అలీ ఖాన్ ఒక డైలాగ్ ఉంటాడు, దేవరాని చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన టైమే కాదు, సరైన ఆయుధం కూడా ఉండాలి దేవరాని చంపాలంటే. అంటే అక్కడ మీకు ఏమర్థమైందంటే, దేవరాకున్న పవర్ కానీ దేవరాకున్న స్ట్రెంగ్త్ కానీ అక్కడ సైఫ్ అలీ ఖాన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, అంటే డిస్క్రైబ్ చేస్తున్నాడు. హీఈస్ దేవరా, అంత స్ట్రాంగ్గా ఉంటాడు, అంత బలంగా ఉంటాడు, అంత తెలివిగా ఉంటాడు. సో వాడిని కొట్టాలంటే, వాడిని చంపాలంటే ఓన్లీ వాడిని సరైన టైమే కాదు, సరైన ఆయుధం ఉండాలి, సరైన ఆయుధం ఉంటేనే దేవరాన్ని చంపగలం అని చెప్పి సైఫ్ అలీ ఖాన్ ఒకరితో అంటాడు. సో చాలా చాలా బాగుంది. ఇందులోని లైక్ ఎన్టీఆర్ లుక్స్ ఏవైతే ఉంటాయో, ఎన్టీఆర్ లుక్స్ కూడా చాలా చాలా బాగుంది. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కన్ఫామ్. అండ్ కొరటాల శివ ఈ సినిమాకి చాలా బాగా ప్లాన్ చేసినట్టు అనిపించింది. అండ్ సినిమా కూడా చాలా చాలా బాగుంది. అలాగే సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ చూస్తున్నంతసేపు ఏంటంటే, నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఇంకేమవుతుంది అనే ఒక క్యూరియాసిటీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈ ట్రైలర్లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా హైప్ క్రియేట్ చేసిందని చెప్పాలి. హైప్ కూడా చాలా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సో మొత్తానికి సినిమా అయితే 27న వరల్డ్ వైడ్న రిలీజ్ అవుతుంది. సో ఖచ్చితంగా సినిమా అయితే కన్ఫామ్గా బాగా ఆడుతుంది. సినిమా అయితే చాలా బాగుంటుంది, అది నేను ఖచ్చితంగా గ్యారంటీ అయితే ఇవ్వగలను. ఎన్టీఆర్ లుక్ కానీ, ఎన్టీఆర్ డైలాగ్ డిక్షన్ కానీ, మీరు అరవింద్ సమేత మూవీ చూశారు కదా, అరవింద్ సమేత మూవీ ఏదైతే డిక్షన్ ఉంటుందో అదే డిక్షన్ ఇక్కడ ఉంటుంది. సో అతను బేస్ వాయిస్తోని మాట్లాడే విధానం వింటే ప్రతి ఒక్కరికి వణుకైతే వస్తుంది. అండ్ ఈ సినిమాలో ఏంటంటే, ఎన్టీఆర్ని ఒక ధైర్యశాలిగా చూపిస్తారనమాట. మనం ఇంతకుముందు టీజర్ చూసినట్టు సముద్రం గురించి కొంచెం వైలెంటిక్గా కొంచెం ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. సో మొత్తం ఏంటంటే, సముద్రాన్ని కాపాడే ధీరుడులాగా మనం టీజర్లో చూసాం. ఇప్పుడు ఇది కూడా అంతే. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సినిమా అయితే ఖచ్చితంగా బాగుంటుంది, బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిపోతుంది. మనకి ఎవరికైనా కావాల్సింది అదే, సినిమా హిట్ అవ్వాలి. మన హీరో సినిమా హిట్ అయితే చాలు అనుకుంటాం కదా. సో అలాగా ఈ ట్రైలర్ కూడా, మూవీ అనేది ఖచ్చితంగా హిట్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకా ఎన్టీఆర్ యాక్టింగ్ కూడా, అంటే ఒకడేమోంచి సీరియస్ యాక్టింగ్, ఇంకొకడేమోంచి ఇన్నోసెంట్ యాక్టింగ్. లైక్ మన ఈ సినిమా ఉంటుంది కదా అదుర్స్ మూవీలో కూడా సేమ్ ఇదే టైప్లో, ఇదే సేమ్. అక్కడ ఒక అమ్మాయి కూడా ఉంటాడు, అలాగే ఒక పొగరుగా ఉండే ఒక హీరో ఉంటాడు, ఇద్దరు ఎన్టీఆర్. ఇక్కడ కూడా సేమ్, ఇన్నోసెంట్ ఉన్న ఒక ఎన్టీఆర్, ఇంకోటి పొగరుగా ఉన్న ఎన్టీఆర్. ఓకే, సో ఈ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, అది మాత్రం చెప్పగలను. ఓపెనింగ్ షాటే ప్రకాష్ రాజ్ వాయిస్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, ప్రకాష్ రాజ్ గారు దేవరాని వర్ణిస్తూ చాలా ఒక విషయం చెప్తాడు. దాని తర్వాత నేవీ అంటే ఎవరైతే ఆ తెగలు ఉంటారో ఆ తెగలు నేవీ ఆఫీసర్ని చంపడం, ఇవన్నీ సీన్స్ అని చూపిస్తారు. సో సినిమా అయితే దేవరా మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ట్రైలర్ బాగుంది అండ్ తీసే విధానం బాగుంది, చాలా బాగుంది. అంతే, ఇంకా అంతమించి నేనేం చెప్పలేను. సినిమా కోసం అయితే మీరు వెయిట్ చేయాలా. సినిమా అయితే కన్ఫర్మ్గా సూపర్ డూపర్ హిట్ అయితే కొడుతుందా. ఓకే, సో మీరైతే ఖచ్చితంగా చూసేయండి. ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఓకేనా, దెన్ బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ కేబీ టాక్స్. బాయ్.